అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాలియా పిఎస్సిని సడన్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం గ్రాస్ రూట్ లెవెల్లో, అందులో ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి ఇప్పుడు వర్షాకాలంలో మనకు ఎక్కువగా సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్న మన ఆశా వర్కర్ దగ్గర నుంచి పిఎస్సిలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ వరకు అందరం కూడా ఒక టీమ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి గాను గ్రామ స్థాయిలో, అదేవిధంగా సబ్ సెంటర్ స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మన యాక్టివిటీస్ ఏమి, ఎట్లాంటి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఫీవర్ సర్వే ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత ఒకవేళ ఏదైనా హ్యాబిటేషన్లో ఎక్కువ మొత్తంలో మనకు ఫీవర్ నమోదైతే ఇక్కడ ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయాలను రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇక్కడ పిఎస్సిలో ఓపీ, అదేవిధంగా ల్యాబ్, అదేవిధంగా ఈరోజు వీళ్ళకి ఏదైతే రెగ్యులర్ మీటింగ్ ఉందో ఆ మీటింగ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో జిల్లా వ్యాప్తంగా కూడా అంటే మనకు రైనీ సీజన్లో తప్పకుండా ఏ హ్యాబిటేషన్లో కూడా, ఏ గ్రామ పంచాయతీలో కూడా మనకు అంటే సీజనల్ డిసీజ్ అనేది మన కంట్రోల్లో ఉండే విధంగా చూసుకుంటా ఉన్నాం. ఇక్కడ గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో శానిటేషన్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ని ఫోకస్ చేసుకుంటూ వాటిని నీట్గా ఉండే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అయినప్పటికీ కూడా మనకు కొంతమంది వ్యక్తులు జబ్బు పడే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు సబ్ సెంటర్ లెవెల్లో, పిఎస్సి లెవెల్లో ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉంటే మనకు ఏరియా హాస్పిటల్ లెవెల్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా టోటల్ సిస్టమ్ అంతా కూడా గేరప్ అయి ఉన్నాం. సో రానున్న రోజులలో అంటే మనకు వర్షాకాలం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఆ సందర్భంగా కూడా అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీలో కూడా తప్పక పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కాకుండా చర్య తీసుకోబోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.